చాలా సీరియస్‌గా కొన్ని విషయాలను మీకు తెలియపరుస్తున్నాను. గాడ్ మోడ్‌లో ఉన్నాను. అనగా దేవుని యొక్క స్వాధీనంలో ఉండి ఈ యొక్క మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. చివరి వరకు ఈ యొక్క వీడియోను చూడండి. దేవుడు నీ పగ ఎలా తీరుస్తాడు? నిన్ను కొట్టి, తిట్టి, వెలివేసి, నీ మీద నిందలు వేసిన వారి అంతును దేవుడు ఎలా చూడబోతున్నాడో, నీ కొరకు దేవుడు ఎలా ఫైట్ చేస్తాడో, నిన్ను నాశనం చేస్తాను అన్నవారు నీ తలలో ఉన్న ఒక వెంట్రుక కూడా తీయలేరు. కనీసం నిన్ను టచ్ కూడా చేయలేరు. ఈ రోజున నువ్వు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, వేధించబడుతున్నావు. కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది నీకు శత్రువులుగా తయారయ్యారు. నీ మీద పగబట్టారు, నీ మీద కక్షగట్టారు, నిన్ను నాశనం చేయాలని, నీ అంతు చూడాలని, నీ విషయంలో అనేక రకాలుగా నిన్ను డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. అవసరమైతే టీవీలో పెట్టుకొని చూడు, సౌండ్ బాక్సుల్లో పెట్టుకొని చూడు, చర్చిలోకి వెళ్ళి యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి అందరికి వినిపించు. నీకు సాధ్యమైనంత మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయి. వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అనేక మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. కామెంట్లో దేవుడు నా పగ తీరుస్తాడు అని రాయండి. అలాగే ఈ యొక్క వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది నీ జీవితంలో నిన్ను కొట్టారు, కానీ నువ్వు ఏమనలా, నువ్వేం చేయలేకపోతున్నావు. నిష్కారణంగా నిన్ను తిట్టారు, నువ్వేమనలా, నువ్వేం చేయలేకపోతున్నావు. నిష్కారణంగా నీ దగ్గర ఉన్న డబ్బు దొంగిలించారు, మరలా నువ్వు ప్రశ్నించలేకపోతున్నావు. అడిగితే నీ దిక్కున్నోడికి చెప్పుకోమని చెప్పి నీ యొక్క కాలర్ పట్టి, నీ జుట్టు పట్టుకొని బయటికి నెట్టేశారు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, నీ అత్త అవ్వచ్చు, మీ మామ అవ్వచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీ కుటుంబస్తులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు. అభిషేకించబడిన నీ మీద చెయ్యి వేశారు చూడు, నీ మీద చెయ్యి వేద్దాం అనుకుంటున్నారు చూడు, అన్యాయంగా నీ స్థలం తీసుకున్నారు చూడు, అన్యాయంగా నీ మీద కేసులు పెట్టి కోట్లు చుట్టూ తిప్పుతూ నవ్వుకుంటూ నిన్ను హేళన చేస్తున్నారు చూడు. నీకు అందం లేదని, ఆస్తి లేదని, చదువు లేదని, తక్కువ కులంలో పుట్టావని, నిన్ను పలు రకాలుగా నీ విషయంలో అనేక మంది అనేక రకాలుగా చూస్తున్నారు చూడు. వాళ్ళని అంతును దేవుడు చూడబోతూ ఉన్నాడు. చిట్టి కేసు చెప్తున్నాను ఈ మాట. ఐఎమ్ ఇన్ గాడ్ మోడ్. దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను నడిపించబడి చెప్తున్నాను. ఒక సేవకురాలుగా నువ్వు పనిచేస్తూ ఉన్నప్పుడు నీ పనిని ఆటంకపరుస్తున్నారు కొంతమంది. నీ పనిని ముందుకు వెళ్ళనీకోకుండా నేను టచ్ చేయాలని, నేను డ్యామేజ్ చేయాలని నీతో ఫైట్ చేస్తున్నారు. నీ వెనకాల ఎవరున్నారో వాళ్ళకు తెలీదు, నీ ముందు ఎవరున్నారో నీకు కూడా తెలీదు. నీ వెనకాల సైన్యములకు అధిపత్యకు యెహోవా ఉన్నాడు. కత్తి తీసుకొని శత్రువులు గుండెలు చీల్చిన ఒక బలమైన దేవుడు నీ వెనకాల ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు. అది నీకు అర్థం కావట్లా. నీ కొరకు నేను యుద్ధం చేస్తానని చెప్పిన ఆ దేవుడిని మీరు నమ్మలేకపోతున్నారు. ఈరోజు నా వాక్యాలు చూపించి ఈ వీడియోలు ఎంత అవచ్చు చూడు చివరి వరకు. అడ్డమైన సినిమాలు చూసావు, అడ్డమైన సీరియల్స్ కోసం టైం వేస్ట్ చేసావు, అనవసరమైన చూస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడే మాట ఇది. రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో, చెవులు దగ్గర పెట్టుకొని విను, కళ్ళు అప్పగించుకొని చూడు, మనసు కేంద్రీకరించు. ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నావు, ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నావు. నేను ముసలదాన్ని, నేను విధవరాల్ని, నాకెవరు లేరు, నా దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, అందం లేదు, అంతస్తు లేదు, ఏం లేదని నువ్వు ఆందోళన చెందుతున్నావు. భయపడక. ఈ రోజున ఈ వీడియో ద్వారా, ఇందులో ఉన్న వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ మీద చెయ్యేసిన వాళ్ళంతు దేవుడు చూడబోతున్నాడు. నేను టచ్ చేయాలని చూసే వాళ్ళంతును దేవుడు చూడబోతూ ఉన్నాడు. నీ స్థలాన్ని కబ్జా చేసిన వాళ్ళని అంతును దేవుడు చూడబోతా ఉన్నాడు. ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ షర్టు పట్టుకొని, జుట్టు పట్టుకొని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ తోలు ఒలిచేయిపోతున్నాడు దేవుడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు. తన ప్రజల కోసం అలాగా నిలబడిపోతాడు ఆయన. అంతే, హీరో. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు దాక్కోవాలో అప్పుడు దాక్కునేలాగా చేస్తాడు. ఎప్పుడు ఎదురు తిరగాలో అప్పుడు ఎదురు తిరిగేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు సైలెంట్గా ఉండాలో అప్పుడు సైలెంట్గా ఉండేలాగా దేవుడు చేస్తాడు. గాడిద మీద వచ్చాడు, గాడిద మీద వెళ్ళాడు, లేకపోతే సిలువలో చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. ఈయనేం చేయగలరని మీరు అనుకుంటున్నారేమో. ఆయన యూదా గోత్రపు సింహం,
ఉరుము ఉరిమితే వచ్చే శబ్దం ఎలా ఉంటుందో తెలుసా? ఉరుము ఉరిమే శబ్దం ఉరిమినప్పుడు ఏ గుండె కూడా ధైర్యం సరిపోదు. ఆ ఉరుము సౌండ్ కంట 1,00,000 కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది ఆయన వాయిస్. ఆయన ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నేను పౌరుషం కలిగిన దేవుణ్ణి అని దేవుడు మాట్లాడు. దేవుణ్ణి వదిలేసి జ్యోతిష్కుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? దేవుణ్ణి వదిలేసి మళ్ళీ విగ్రహారాధన ఎందుకు చేస్తున్నావు? దేవుణ్ణి వదిలేసి మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వదిలేసిన వాటిని ఎవరెవరో దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఎవరెవరినో ఏదేదో సాశ్రయం కోరుతున్నావు. అవసరం లేదు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓకే, ఈ రోజున మన అంశం పగ, రివెంజ్. దేవుడు ఎలాగా నీ పగను తీరుస్తాడనేది ఈ రోజున వాక్యంలో నేను మీకు క్లియర్గా తెలియపరుస్తాను. ఈ వాక్యాలన్నీ నోట్ చేసుకోండి. ఈ వాక్యాలన్నీ చదివి మీకు వినిపిస్తాను. మధ్యలో వెళ్ళకండి. మధ్యలో వెళ్ళిన పరిస్థితి వచ్చిన మరలా వచ్చి వినండి. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ మీద ఎవరు పగ కలిగి ఉన్నారు? నెంబర్ 1, నీ మీద ఎవరు పగ కలిగి ఉన్నారు? ఇప్పుడు మన వాక్యంలో నుండి చూద్దాం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 109వ కీర్తన 2వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నన్ను చెరపవాలని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషం మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇన్ రిటర్న్ ఫర్ మై లవ్ దే accuse me, but I give myself to prayer. So they reward me evil for good and hatred for my love. Appoint a wicked man against him. చూడండి, let an accuser stand at his right hand. మనం చూసుకున్నట్లయితే మీరు చూడండి, మీ మీద కొంతమంది అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ళు మీ మీద ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు. మీ చుట్టూతర మిమ్మల్ని రౌండప్ చేసి మీ మీద ద్వేషపు మాటలు చెప్తున్నారు. హేట్రేడ్ వర్డ్స్ వాడుతున్నారు. నిర్నిమిత్త కారణం లేకోకుండా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, అండ్ అటాక్ మీ వితౌట్ కాజ్. అటాక్ చేస్తున్నారు ఎటువంటి కారణం లేకుండా, నిర్నిమిత్తముగా. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయొచ్చు. నేను చేసిన మేలు ప్రతిగా కీడు చేయించున్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతో ప్రేమను చూపించావు వాళ్ళకి. వాళ్ళే నీ మీద ఈ రోజున పగబట్టారు. నువ్వు ఎవరికైతే ప్రేమ చూపించావో వాళ్ళే నీ మీద ఈ రోజున నీ మీద పగబట్టారు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయించున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషం ఉంచుచున్నారు. నువ్వు మేలు చేసావు వాళ్ళకి. అబ్బా, డబ్బు అవసరమైనప్పుడు డబ్బు ఇచ్చావు, నీడనిచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, పండగలు చేసావు, ఎంతో ఉపయోగపడ్డావు. కార్లు ఎక్కించుకొని బండ్లు ఎక్కించుకొని తిప్పావు. వాళ్ళకి ఎంత మేలు చేసావా? అయితే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే కీడు చేస్తున్నారు. నువ్వు అంటున్నావు, అయ్యా నేను అసలు అందరికీ మేలే చేశాను కానీ, అందరిని ప్రేమించానే కానీ నేను ఎవరు కీడు చేయలేదు, ఎవరిని ద్వేషించలేదు. అయినా నాకు ఇలాగ జరుగుతుంది. ఎస్, నీకు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు మేలు చేస్తే నీకు కీడు చేస్తారు. నువ్వు ప్రేమ చూపిస్తే నీ మీద ద్వేషం ఉంచుతారు, నీ మీద పగబడతారు. అయ్యో, నువ్వు ప్రేమించిన వారు, నువ్వు మేలు చేసిన వాళ్ళు ఈ రోజున నిన్ను ద్వేషిస్తున్నారు. బాధపడకు, ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడో. నా జీవితంలో నిజంగా జరిగిందండి. నేను ఎంతమందిని ప్రేమించి స్నేహితులుగా నా యొక్క విషయంలో, నా లైఫ్లో ఎంతోమందికి నేను మేలు చేశానండి, ప్రేమించానండి. కానీ వాళ్ళు నా మీద నిజంగా పగబట్టారు, నాకు కీడు చేశారు, నా మీద ద్వేషం ఉంచుకున్నారు, ద్వేషాన్ని నా మీద చూపించారు. ఆ క్షణాన నా గుండె ముక్కలైపోయింది. నేను ఏ తప్పు చేశాను వీళ్ళకి? కానీ వీళ్ళు నన్ను ఎందుకు ఇలా ద్వేషించారు? అప్పుడు ఈ మాటలన్నీ ఆదరించాయి. ఎస్, నేను ప్రేమించాను, నా మీద పగబట్టారు, అయినా నేను ప్రార్థన చేస్తున్నా. నేను మేలు చేశాను, నాకు కీడు చేయాలనుకున్నారు, చేశారు, నా మీద ద్వేషం ఉంచారు. అయితే నా దేవుడు నా నిమిత్తం ఎలా పోరాడాడో కంటిన్యూస్గా ఈ యొక్క వాక్యంలో మీకు తెలియపరుస్తాను. మరొక మాట మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 129:1. 129:1. కీర్తన గ్రంథం 129:1. నా యవనకాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చిరి. నా యవనకాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. Greatly have they afflicted me from my youth. Let Israel now say greatly have they afflicted me from my youth, yet they have not prevailed against me.
గ్రేట్లీ హ్యావ్ దే అఫ్లిక్టెడ్ మీ ఫ్రమ్ మై యూత్. చూడండి, నా యవ్వన కాలం మొదలుకొని మీరు కూడా చిన్నప్పటి నుండి పగవారు నీకు అధికమైన బాధలు కలుగు చేయించు వచ్చారు. నిందించారు, కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, ద్వేషించారు. మీ అత్త విషయంలో, మీ యొక్క ఆడపడుచుల విషయంలో, మీ యొక్క మామ విషయంలో, మీరు కాపురానికి వెళ్ళి మీ హస్బెండ్ వాళ్ళ యొక్క కుటుంబస్తులతో ఎప్పుడు చూసినా వాళ్ళు నీకు ఎప్పుడు అధికమైన బాధలు కలుగు చేస్తూ బాధలు పెడుతూనే ఉన్నారు. కానీ నిన్ను మాత్రం వాళ్ళు జయించలేరు. వాళ్ళు నిన్ను జయించలేరు. అయినను వారు నన్ను జయించలేకపోయారు. నా జీవితంలో నన్ను కూడా ఎవరు జయించలేకపోయారు. నిన్ను కూడా వాళ్ళు జయించలేరు. సో బాధలు పెట్టచ్చు, బాధలు కలుగు చేయొచ్చు. బాధపడమాకు. ఎప్పటి నుండో బాధలు అనుభవిస్తున్నావు. పగవారు నిన్ను వెంటాడుతున్నారు. ఆ పగవారిని దేవుడు కాళ్ళ కింద తొక్కి వాళ్ళని అంతు చూడబోతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ఆఖరి వరకు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. కీర్తన గ్రంథం 69:4 వచనాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 69:4 మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 69 వచనంలో, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చును. మనం చూసుకున్నట్లయితే, మోర్ ఇన్ నెంబర్ దెన్ ద హెయిర్స్ ఆఫ్ మై హెడ్ ఆర్ దోస్ హూ హేట్ మీ వితౌట్ కాజ్. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉంది, మోర్ ఇన్ నెంబర్ దెన్ ద హెయిర్స్ ఆఫ్ మై హెడ్. తల వెంట్రుకల్లో ఉన్నదానికంటే ఎక్కువ మంది అంట ఆర్ దోస్ హూ హేట్ మీ వితౌట్ కాజ్. అసలు ఎలాంటి కారణం లేకోకుండా శత్రువులుగా ఉన్నారంట, పగబట్టారంట, దోచుకోవడానికి. ఇక్కడ చూడండి, సంహరింపగోరు వారు అనేకులు. నేను దోచుకొనని దాన్ని నేను ఇచ్చుకోవలసి వచ్చిన. అంటే అతను దొంగతనం చేయలేదు, కానీ ఆ దొంగతనం చేయని దానిని అనవసరంగా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజున నువ్వు ఎన్ని పోగొట్టుకున్నావు? ఇరుగువారు, పొరుగువారు అనవసరంగా నీ బంగారం తీసుకున్నారు. అనవసరంగా, నిర్నిమిత్తముగా, అనవసరంగా అస్సలు నీ దగ్గర నుండి దోచేసుకున్నారు, నీ దగ్గర నుండి లాక్కున్నారు. దేవుడు చెప్తున్నాడు, బాధపడమాకు. నిర్నిమిత్తంగా పగబట్టేశారు నీ మీద. తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. నిన్ను చంపేయాలని కూడా అనేక మంది ఆలోచన కలిగి ఉన్నారు. నీ దగ్గర నుండి దోచుకున్నారు కూడా. అయితే నీ దగ్గర నుండి వాళ్ళు ఏదైతే దోచుకున్నారు, నీ ఇల్లు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, నీ పరువు అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, వడ్డీతో సహా దేవుడు మరలా నీకు ఇప్పించబోతున్నాడు. కాబట్టి భయపడమాకు. అలాగే కీర్తన గ్రంథం 55:12, కీర్తన గ్రంథం 55:12, నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడువాడు ఆయన పగపట్టిన వాడు కాడు. అటువాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవి. మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారు ఉత్సవములకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరానికి పోయి ఉన్నవారము. మనం చూసుకున్నట్లయితే, మరి నీ మీద ఎవరు పగ కలిగి ఉన్నారు అంటే, మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు నీ మీద పగ చూపిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటనే దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడినది. మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళు మీ శత్రువు కాదు. శత్రువు అయితే శత్రువు వాడెవడో నాకు తెలియదు అనుకొని మీరు దాన్ని సహించవచ్చు. నీ మీద మిట్టుపడు వాళ్ళు పగపట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ కాదు. దే ఆర్ నాట్ స్ట్రేంజర్స్. అటువాడైతే మీరు దాగిపడి ఉండవచ్చు, అంటే దాక్కోవచ్చు, సహించవచ్చు, సర్లే అని అనుకోవచ్చు. కానీ ఈ పని చేసిన, నీకు కీడు చేసిన వారు, నిన్ను ద్వేషించేవారు, నీ మీద కక్ష కట్టిన వాళ్ళు, నీ మీద పగ చూపించే వాళ్ళు ఎవరు అంటే నీ సహకారులు, నీ చెలికాళ్ళు, నీకు పరిచయమైన వాళ్ళు. వాళ్ళతో పాటు నువ్వు దేవుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి గొలుసు ప్రార్థనలు చేసిన వాళ్ళు, ఒకవేళ పాస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే విశ్వాస అయి ఉండొచ్చు, లేకపోతే వాటెవర్ వేరే వాళ్ళు ఎవరైనా అయి ఉండవచ్చు. అయితే ఈ రోజున వాళ్ళే నీ మీద శత్రువులుగా మారారు. నువ్వు అన్నం పెట్టిన వాళ్ళు, నువ్వు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళు, నువ్వు మేలు చేసిన వాళ్ళే ఈ రోజున నిన్ను ద్వేషించి నీ మీద పగబట్టారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో పగవారి పట్ల నువ్వేం చేయాలి? ఇంతమంది పగవారు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల నువ్వేం చేయాలి అనేది 2 వాక్యాల్లో నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 25-21 ఉన్నది. రోమా 2:12-19 2 కూడా ఒకటే ఉంటుంది కాబట్టి సో వీటిని కూడా నోట్ చేసుకొని మీరు చదువుకోండి. ఇప్పుడైతే నేను ఈ 2 వాక్యాలు చదివి వినిపిస్తాను. మొదటగా రోమీలకు రాసిన పత్రిక 12-19 చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 19వ వాక్యంలో, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి.
పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం నెత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఇప్పుడు పగవాళ్ళు మరి వాక్యంలో రాయబడిన ప్రకారంగా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారనుకో, 10 మంది ఉన్నారేమో, 20 మంది ఉన్నారు, నిర్నిమిత్తముగా నీ మీద పగబట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, మీకు మీరే పగ తీర్చుకోమాకండి. మనం చేసేది ఏంటి అంటే, వాళ్ళు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టాలనుకుంటాం. వాళ్ళు బూతులు తిడితే మనం కూడా 10 బూతులు తిట్టాలనుకుంటాం. వాళ్ళు కొడితే కొట్టాలనుకుంటాం, వాళ్ళు తిడితే తిట్టాలనుకుంటాం, వాళ్ళు పగలు కొడితే పగలు కొడతామని అనుకుంటాం, వాళ్ళు కేసు పెడితే మనం వెళ్ళి కూడా కేసు పెట్టాలని అనుకుంటాం. అయితే మనం కూడా ఏం చేస్తామంటే దాడికి దిగుతాం, ప్రతి దాడి చేస్తాం. దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు పగ తీర్చుకోవద్దు, కత్తి తీసుకొని నువ్వు పొడవడానికి వెళ్ళిపో మాకు, లేకపోతే కర్ర తీసుకొని కొట్టడానికి నువ్వెళ్ళ మాకు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, దేవునికి అప్పచెప్పండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభు చెప్పుచున్నాడు. నీ పగ అంటే నీ పగ దేవుడు తీరుస్తాడు. నీ అప్పులను దేవుడు తీర్చినట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే, మన పగ కూడా దేవుడు మనతో పంచుకుంటాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతిఫలం ఇవ్వడం అంటే ఏంటి అంటే, నీవు కలుగు చేసుకొని నీ అందరికి నువ్వు వెళ్ళి పగ తీర్చుకోవడానికి వెళ్ళావు అనుకో, మీరేం చేయలేరు. అందుకని మీరు దేవుడికి అప్పచెప్పారనుకోండి, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు, దప్పుకొని ఉంటే దాహమి. అలాగ చేయటం వలన, అలాగ చేయడం వలన నువ్వు అతను భోజనం పెట్టడం, దాహం ఇవ్వడం, సహాయం చేయడం అనేది నీకు అది ఎందుకు వీడికి దీనికి అర్హత కలిగి లేడు అని మీరు అనుకోవచ్చు. అయితే అతని తల మీద నీవు నిప్పులు కుప్పలుగా పోస్తావు అన్నమాట. అంటే ఇక్కడ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అంటే నువ్వు మేలు చెయ్యి, నువ్వు దాన్ని జయిస్తావు. అంటే నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. వాళ్ళు శపిస్తే నువ్వు దీవించు, వాళ్ళు దౌర్జన్యం చేస్తే నీవు దాన్ని సహించు, ప్రొటెక్ట్ చేసుకో, డిఫెన్స్ చేసుకో. అంతేగాని వాళ్ళు చేసినట్లుగా నువ్వు చేయొద్దు. వాళ్ళు ఒక తప్పు చేస్తే నువ్వు 10 తప్పులు చేయొద్దు. అందుకనే జాగ్రత్తగా దేవుడికి నీ పగ అప్పచెప్పు. దేవుడు ఎలా పగ తీరుస్తాడు అంటే, అబ్బాబాబాబాబా, దేవుడు ఉగ్రతకు చోటిచ్చి చూడండి ఒక్కసారి. దేవుడు ఎలా అంతు చూస్తాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేసిన ఇశ్రాయేలు ప్రజలు ఇబ్బంది పెట్టిన ఐగుప్తీయుల ప్రజల మీదకి దేవుడు 10 తెగుళ్ళు పంపించి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాడంటే అలా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు వీళ్ళకి ఏదైతే చేశారో దానికంటే 10 అంతలు ఎక్కువే చేశాడు. నీకు వాళ్ళు ఒక అంతు చేస్తే దేవుడు వాళ్ళకి 10 అంతులు శిక్ష వేసి వాళ్ళకి శిక్షిస్తాడు, దిగులు పడద్దు. అలాగనే మరొక వాక్యాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. లాస్ట్గా మనం చదువుకుందాం హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో. హెబ్రీలకు రాసిన పత్రిక మరి మనం 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నట్లయితే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చిననియు చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఫర్ వి నో హిమ్ హూ సేడ్ vengeance is mine, I will repay, and again the Lord will judge his people. It is a fearful thing to fall into the hands of the living God. Vengeance is mine అంటే పగ తీర్చుట నా పని. ఐ విల్ రీపే అంటే నేను మళ్ళా పగ తీరుస్తా. దేవుడు చెప్తున్నాడు, నేను రీపే చేస్తా వాళ్ళకి. ద లార్డ్ విల్ జడ్జ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలకి తీర్పు తీరుస్తారు. ఇట్ ఈస్ ఎ ఫియర్ఫుల్ థింగ్ టు ఫెల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఫియర్ఫుల్ థింగ్ ఏంటి అంటే, దేవుని చేతుల్లో పడడం భయంకరం. అంటే నీ మీద పగపట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని చేతుల్లో పడతారు. అది చాలా భయంకరం. నువ్వన్నా కనికరించి వదిలేస్తావేమో, నువ్వన్నా కనికర పడతావేమో, వాత్సల్యత చూపిస్తావేమో. నీకు అసలు పగ తీర్చడం అంటే ఏంటో, పగ తీర్చుకోవడం అంటే నీకు తెలియదు. కానీ దేవుడు తీరుస్తాడు చూడు నీ పగని. ఆయన నీ పక్షాన పోరాడతాడు. అసలు దేవుడు చేసేది ఏంటో ఊహ కూడా వదలలే. తెగుళ్ళు పంపిస్తాడు, మంచాన్ని పట్టిస్తాడు, జైలు పాలు చేస్తాడు, కరువును పంపిస్తాడు, విపరీతమైన తెగులు చేత పీడిస్తాడు. దేవుడు ప్రజల జోలు వచ్చిన వారిని దేవుడు తీర్పు తీర్చడం మొదలు పెడితే వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతారు. భయపడకు. నీ గురించి ఒక చిన్న ప్రార్థన చేస్తా, ధైర్యంగా ఉండు. ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డకి మీరు తెలియపరిచారు, మీరు ఎలాగ పోరాడతారో అందుని బట్టి వందనాలు. నీ బిడ్డ ప్రభువా
తమ శత్రులతో ప్రార్థించి మోకరించి మొరపెట్టడం నేర్పించండి. అలాగనే ప్రభువా నీ బిడ్డ కుటుంబాన్ని దీవించండి, ఇంట్లో ఇబ్బందులు తొలగించమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 9908937164 9908937164 ఇది నా నెంబరు. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరచవచ్చు, లేదు నాకు కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడి మీ ప్రార్థన అవసరం తెలియపరచవచ్చు. ఈ వీడియోని చూసిన ఒక 20 మంది మేము చేస్తున్న పరిచర్యకి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు పిసినారితనంగా ఉండకోకుండా దేవుడి పనికి మీరు ముందుకు రండి. అలాగనే దేవుడి యొక్క సేవకుడికి మీరు ఇచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు నియమించిన నియమం ఇది. వాక్యం విన్నావు కనుక ఉపదేశం చేసేవాడికి ఉపదేశం పొందుకున్నవాడు మంచి పదార్థాలు ఇవ్వాలి, అలాగనే వాళ్ళని దీవిస్తానని దేవుని యొక్క వాక్యంలో రాయబడినది. నాకు మీరేదో ఇచ్చేస్తారని నేను చెప్పట్లా. సో నీ కుటుంబంలో ఉన్న పేదరికం తొలగిపోయి నీ మీదకి దేవుడు దీవెనలు రావాలని నేను కోరుకుంటూ, దేవుడు పనిలో విత్తిన దాన్ని దేవుడు చూస్తాడు కనుక నీకు మేలు చేయడానికే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి నాకు దేవుడు ఇచ్చేది చాలా సమృద్ధిగా ఉంది, నాకు ఇస్తున్నాడు, నాకు ఇబ్బంది ఏమీ లేదు, నాకేదో ఇబ్బంది ఉండి నేను మిమ్మల్ని అడగట్లా. సో దేవుడికి ఇవ్వడం మీకు నేర్పిస్తున్నా. అలా వాక్యోపదేశం పొందుకున్న తర్వాత నేనైనా నాకు ఎవరైనా వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా నాకు కలిగినది వాళ్ళకి ఇస్తాను. ఇది దేవుడు నియమించిన నియమం. సో మీరు అలాగా ఇచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మీరు దీవించబడ్డం నాకు కావాలి. సో అందుకనే ఈ నెంబర్కి మీ యొక్క కానుక పంపించి పరిచర్యను బలపృతం చేయండి. మీరు ఆశీర్వదింపబడండి. గాడ్ బ్లెస్.